హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రేణు హోమ్ కిచెన్ అండి. ఈరోజు అయితే నేను వెజ్ మంచూరియన్ చేయాలనుకుంటున్నాను. దీనికోసం ఒక 2 కప్స్ వరకు క్యాబేజీని అయితే ఇలా సన్నగా పొడుగ్గా కట్ చేసుకొని ఒక గిన్నెలోకి వేసుకున్నానండి. ఇప్పుడు ఇందులోకి అయితే 1/2 కప్పు నేను తురుముకున్న క్యారెట్ని వేస్తున్నానండి. ఇదైతే 1/2 కప్ అండి. ఇప్పుడు ఇందులోకి 1 స్పూన్ పెప్పర్ పౌడర్ వేసుకోండి, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 స్పూన్ సాల్ట్, ఇందులోకి 1 స్పూను కారం వేసుకోండి. ఇప్పుడు వీటిని బాగా కలుపుకోవాలండి మనం. ఇప్పుడు ఇందులోకి 3 స్పూన్స్ మైదా యాడ్ చేస్తున్నానండి. ఇప్పుడు ఇంకో 3 స్పూన్స్ కార్న్ఫ్లోర్ వేసుకోవాలి. ఇప్పుడు వేసుకున్నాక ఒకసారి మొత్తం బాగా కలుపుకోండి. దీంట్లో అయితే మనం ఏమీ వాటర్ యాడ్ చేయక్కర్లేదండి, ఆల్రెడీ వాటర్ లాగా ఉంటాయి కదా ఇందులో. మన ఈ పిండినే బాగా కలుపుకోవాలి. చూసారు కదా, ఇలా బాగా కలుపుకున్నాక ఇప్పుడు దీన్ని మనం రౌండ్ బాల్స్ లాగా చేసుకోవాలి. బాగా పెద్దగా చేసేస్తే మనకి ఈ సాసేజీలు అన్నవి పట్టవండి. కాస్త ఈ షేప్లో చేసుకోవాలి. అయితే స్టవ్ ఆన్ చేసుకొని కాస్త ఆయిల్ కొంచెం పై వరకు వేసుకున్నానండి. మనం మంచూరియన్ బాల్స్ వేయాలి కదా, మనం మీడియం ఫ్లేమ్లోనే ఆయిల్ని కాస్త హీట్ అవ్వాలండి. ఇప్పుడు ఆయిల్ అయితే హీట్ అయింది కదండి. ఇప్పుడు ఇందులోకి మంచూరియన్ బాల్స్ వేసుకోండి. సగం మంచూరియన్ బాల్స్ అయితే వేసానండి నేను. అయితే సగం ఉంచాను. ఈ క్రిస్పీగా అయ్యాక తీసుకోవాలండి మనం. ఇప్పుడైతే మంచూరియన్ బాల్స్ ఫ్రై అయిపోయాయి కదండి. ఇప్పుడు ఇంకో ప్యాన్ తీసుకొని అందులోకి గార్లిక్ వేసుకోండి. వెల్లుల్లిపాయలాగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. మంటని హై ఫ్లేమ్లోనే పెట్టుకోవాలండి. ఇప్పుడు నెక్స్ట్ అయితే కట్ చేసి పెట్టుకున్న 2 స్పూన్స్ ఉల్లిపాయలు, క్యాప్సికమ్ అయితే ఫుల్ క్యాప్సికమ్ వేసుకున్నాను. మీ దగ్గర స్ప్రింగ్ ఆనియన్స్ ఉంటే అవి కూడా వేసుకోవాలి. 1 స్పూన్ సోయా సాస్ వేసుకోండి. చిల్లీ సాస్ ఒక 2 స్పూన్స్ వేసుకోవాలి. టమాటా సాస్ 1 స్పూన్ వేసుకోండి. ఇప్పుడు దీన్ని బాగా కలుపుకోండి, హై ఫ్లేమ్లో పెట్టుకోండి. మీకు కాస్త వెట్టగా కావాలంటే కనుక కార్న్ఫ్లోర్ ఒక స్పూను 2 స్పూన్స్ వాటర్లో కలుపుకొని వేసుకోండి. నాకైతే డ్రైగానే కావాలి, నేనైతే డ్రైగానే వేసుకుంటున్నానండి. అందుకే నేను కార్న్ఫ్లోర్ అయితే ఏమీ వేయట్లేదు, వెట్టగానే చేసుకుంటాను. ఇప్పుడు ఇందులోకి అయితే మంచూరియన్ బాల్స్ వేసానండి. ఇప్పుడు ఒక 2 మినిట్స్ ఉంచి స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.